బ్రెడ్ కట్లెట్ చేసుకుందామండి. బ్రెడ్ స్లైసెస్, వాటరు, బ్రెడ్ స్లైసెస్ని వాటర్లో తీసేసి అలా పెట్టేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్ స్మాష్ చేసి అలా పెట్టుకోవాలి, కార్న్‌ఫ్లేక్స్. సో, ఇలా బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని అలా వాటర్లో అలా బెంచేసేసి ఎస్ అలా పక్కన పెట్టేసుకోవాలి. ఈ నానబెట్టుకున్న బ్రెడ్లు గిన్నెలో వేసేసుకోవాలి. అట్లా వేసేసుకుంది తర్వాత ఏం చేస్తున్నావు? ఓకే, స్మాష్ చేసిన ఆలువా వేసేసుకో. అయిపోయిందా? నెక్స్ట్ ఆనియన్ కమాన్ వేసేయి. ఓకే, అలా మిక్స్ చేసేసుకొని ఉప్పు కారం అట్లా ఏమైనా వేసేస్తావా? నెయ్యి తగినంత ఉప్పు, కారం తగినంత రుచికి. స్పైసీ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను కొంచెం స్పైసీ తింటాను కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాం. ఇది గరం మసాలా. ఓకే, ధనియాల పౌడరు, కొద్దిగా ధనియాల పౌడర్ అండి. రైట్. ఓకే, ఈ కార్న్‌ఫ్లేక్స్ ఏరా ఇప్పుడే వేసేసి బాగా కలపాలా? బాగా కలపండి. బాగా అంతా కలిసేటట్టు కలపాలి. ఓకే, స్టవ్ అంటించుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఒక 4-5 స్పూన్స్, ఇంకొంచెం కావాలంటే 5-6 స్పూన్స్ వేసుకోండి నూనెని. ఓకే, ఆయిల్ వేడైంది. నెక్స్ట్ అలా తీసుకొని మొత్తం దాంట్లో కలుపుకోవాలా. కెలాక్స్ పౌడర్, అలా కెలాక్స్ పౌడర్ ముంచేసుకోవాలి. అలా వేసుకోవాలి. అలా కెలాక్స్ పౌడర్లో కార్న్‌ఫ్లేక్స్ పౌడర్ మీకు ఏది ఉంటే అది అలా దాంట్లో వేసేసుకొని అలా కొత్తలా ఉడకబెట్టాలి. ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్. అండ్ ద టేస్ట్ ఈజ్ ఆల్సో నైస్. కాదుంది బాగా, సూపర్ టేస్టీ.